పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మిమ్మల్ని గురూజీ అని పిలవాలంది, మిమ్మల్ని గురూజీ అనగానే నమస్కారం అని. ఎనీవే ద కాంటెక్స్ట్ బాబాల గురించి అంటే నాకు ఎర్లియస్ట్ మెమరీ ఏంటంటే పుట్టపర్తి సాయిబాబా ఫస్ట్ ఆయన జుట్టు ఒకటి స్ట్రైకింగ్ ఫీచర్. ఆ జుట్టు లేకుండా నేను ఊహించలేను. మా ఆంటీ ఒక ఆవిడ, నేను ఎప్పుడు నమ్మలేదు, నేను అక్కడికి వెళ్ళాను, కొన్ని వేల మంది నడుస్తూ ఉంటే ఆ పాదాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ నేలను ముద్దు పెట్టుకుంటున్నారు అని చెప్పారు. చెప్తే ఈ సందర్భం ఎందుకు వచ్చిందని ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి పుట్టపర్తి సాయిబాబా ఫోటో ఉంది అక్కడ. ఇదేంటి ఈయన ఫోటో ఇక్కడ ఉంది ఏంటి అంటే దాని మీద కోపం వచ్చి ఎక్స్ప్లెయిన్, నీకేం తెలుసు ఆయన గురించి అంటే ఓకే నాకేం తెలియదండి, మీకేం తెలుసు అన్న, మీకేం అర్థమైంది అసలు సాయిబాబా ఏం చెప్తున్నారు అంటే ఎంతసేపు ఆవిడ ఆర్గ్యుమెంట్, అన్ని వేల మంది వాళ్ళందరూ కరెక్ట్ కదా, వాళ్ళందరూ తప్ప అనేది పాయింట్, కానీ తనకేంటో తెలియదు. సో అప్పుడు నేను అన్నాను, మీరు కూడా వేల మందిలో ఒకరు, ఆ మిగతా వేల మంది ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి మీకు తెలియకపోయినా మీరు వాళ్ళతో పాటు గుంపులో వెళ్తున్నారు. అందులో ప్రతి ఒక్కరు మీలాగే మిగతా వాళ్ళు వేల మంది, అందరూ గొర్రెలు, అందరూ బుర్రలేని వాళ్ళు అన్న కదా అర్థం అక్కడ యూనో అని అడిగితే ఇంకా కోపం చేసింది. సో పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ మ్యాన్ అనే కాన్సెప్ట్, దేవుడు మాట్లాడు ఉంటాడు, ఒక విగ్రహం అలా ఉంటాడు, ఏం చెప్పడు కాబట్టి ఆటోమేటిక్ దాని ఎక్స్టెన్షన్ ఎవరో నేనే, దేవుడి తర్వాత నేనే అని కొంచెం దాని కరెక్ట్ ఒక ఆకారం, వారు వేసుకునే బట్టలు, వాడికి మాట్లాడే విధానంలో ఒక చిన్న ఇది ఉంటే, సో పీపుల్ ఆర్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్ పవర్. అది మామూలు మనుషులు సాటిస్ఫై చేయలేడు, ఒక మినిస్టర్ చేయలేడు, ఒక లీడర్ చేయలేడు, ఒక పొలిటికల్ లీడర్ చేయలేడు. ఎవెన్చువలీ దే నీడ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ గాడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎ అనదర్ వర్షన్. అక్కడి నుంచి వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏ బాబా అంటే ఇష్టం ఏంటి, నేను ఒకేసారి నేను అంటే బాబా కదా ఇప్పుడు అంటే వాళ్ళ డెరివేటివ్స్ ఉంటారు, నాన్నగారు, అమ్మగారు, తాతగారు, ఇలాంటి రకరకాల వేరే పేర్లతోటి. సో నాన్నగారు అని ఒక ఆయన దగ్గర నేను ఎందుకు వెళ్ళానంటే, అప్పుడు ఒక అమ్మాయి నేను ప్రేమించాను. ఆ అమ్మాయి మదర్ వెళ్తూ ఉంటే ఆ మదర్ని కాకపడటానికి, ఇలా నేను కూడా మంచోడిని నిరూపించడానికి, ఇంప్రెస్ చేయడానికి వెళ్ళాను. సో ఫస్ట్ టైం నేను చూశాను ఇది నాన్నగారు కాదు, సారీ ఇది అమ్మగారు. నాన్నగారు కాదు, నాన్నగారు తర్వాత అమ్మగారు. సో ఆవిడ అక్కడ కూర్చుని ఏదో చెప్తే ఇంకా ఆవిడకి బోర్ కొట్టేస్తుంది. ఏది వీళ్ళు ఎవరైతే ఉంటారో మన ఏమంటారు దాన్ని డిసైపుల్స్, నమ్మే జనం ఉంటారు కదా, ఆవిడ నిమిషానికి 2 సార్లు ఆవలిస్తుంది, 3 నిమిషాలకు ఒకసారి క్లాక్ చూస్తుంది. అంటే ఎప్పుడైపోతున్నారు అంటే ఆవిడ్ని అంత గుడ్డిగా నమ్మేసి అసలు ఎంత బుర్ర లేని జనాలు వాళ్ళతో బోర్ కొట్టేస్తుంది అమ్మ. అది నా ఫస్ట్ అబ్జర్వేషన్. ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఇప్పుడు నిత్యానంద స్వామి ఆ స్కాండల్ జరిగినప్పుడు నిత్యానంద స్వామి అమ్మాయితో ఏం చేసాడని పక్కన పెట్టి తను పడుకునే విధానం, ఆ బెడ్ మీద పడుకుని కన్నడ సినిమా పాటలు చూస్తున్నాడు, ఆ పోజ్ ఎక్స్ట్రాడినరీ అంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విజువల్స్ ఐ సా. ఎందుకంటే అలా అందరూ చేస్తారు, కానీ యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ బాబా టు డూ ఇట్. యా, ఆయనకు ఉన్న రెప్యుటేషన్, మనకి ఇచ్చిన డిజైన్ దృష్ట్యా అతను మనిషే మనకు తెలుసు. ఆ రోజుల్లో అప్పుడు వివేక్ ఓబరాయ్ విపరీతమైన భక్తుడు నిత్యానంద స్వామి. నేను మాడాను వివేక్తో, చూసేదంటే వాళ్ళు ఎంత ఇదంటే ఇప్పుడు అలా అయినా కూడా మళ్ళీ వెళ్తాడు. ఎందుకంటే ఆ నమ్మకం లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదని వాళ్ళ ఫీలింగ్. బాబా ఉన్నాడు, బాబా ఆశీస్సులు ఇచ్చాడు, బాబా దగ్గరికి వెళ్ళి అడుగుదాం. ఇది సో అన్లెస్ అది లేకపోతే వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేదు, ఆ బిలీఫ్ అనేది లేకపోతే ఏం చేయాలో తెలియదు. అప్పుడు మన దగ్గర సొల్యూషన్ లేదు, మనకి ఏమవుతుందో తెలియదు. అందుకని ఆడి మీద వేసేస్తే బాబా మీద ఒక ఆడేదో చూసుకుంటాడు. అది పాయింట్ అక్కడ. అంటే తప్పంటారా అలా డిపెండెన్సీ? తప్పు ఓపెన్ క్వశ్చన్ కాదు. ఎనీ కైండ్ ఆఫ్ ఎ డిపెండెన్స్ విచ్ హస్ నో లాజిక్ ఈజ్ స్టూపిడ్. దిస్ ఇస్ అన్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఇది ఎంత దూరం అయినా తీసుకెళ్ళచ్చు. సీక్రెసీ, ఇప్పుడు ఫాదర్ ఇన్ లా కెన్ కామెంట్ అబౌట్ డాటర్ ఇన్ లాస్ ఫిగర్ అని అనుకుంటే వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? వి టాకింగ్ అబౌట్ వైఫ్ స్వాపింగ్? Wife swapping? Anything. See, the point is, it is an individual's choice. That is what I am talking about, a privacy thing. Consenting adults, which is guaranteed under any kind of a constitution of any democracy, దాంట్లో ఏంటంటే వాడి చాయిస్, అది తన చాయిస్. మీరు ఒక మారల్ వాల్యూ తోటి బయట వాళ్ళు వచ్చి నువ్వు ఎలా చేయకూడదు, ఇలా చేయాలి అనేది ఇంకొకళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం, దాని గురించి మాట్లాడతాం. ఇట్స్ ఎవెన్చువల్లీ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్. దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. ఇవన్నీ పేర్లు మీరు వైఫ్ స్వాపింగ్ అనొచ్చు, ఇది అనొచ్చు, అది అనొచ్చు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నేమ్స్ గివెన్ బై సంబడి
ఫైనల్గా ఏంటి అక్కడ జరిగేది, వాడు అమ్మాయి వాళ్ళిద్దరికి కన్సెంటింగ్ గర్ల్స్ వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు నో వన్ ఈజ్ అ బిజినెస్ టు కమ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఎప్పుడు వస్తున్నారు మీరు ఎంత కోపం ఎందుకు చూపెడుతున్నారు, ఎందుకంటే యువర్ ట్రైన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు గెట్ షాక్డ్, యు నో వాట్ ఇట్ డెడ్ అనేది ఒక షాక్కి మీరు ఒక ప్రోగ్రామ్ అయ్యారు కాబట్టి యు ఆర్ రియాక్టింగ్ లేదు. No, it's not about me being programmed. I represent a larger mass who is programmed in the same way. Larger mass is nothing but sum of zeros, because వాళ్ళందరూ కూడా అలాగే వచ్చారు కదా. No, definitely like the same thing. But ఒక ఫ్రేమ్వర్క్ లో బ్రతికి, ఒక ఫ్రేమ్వర్క్ లో ఒక సెట్ ఆఫ్ ఫౌండేషన్ మధ్య ఉండి సొసైటీలో బతకడం వేరు, కంప్లీట్ గా అన్ని ఫిజిల్ అవుట్ అయిపోవడం. అంటే ఆ పాసిబిలిటీ మనం అందుకోవడానికి కూడా యాజ్ అ కల్చర్ ఆ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ మెంటల్ గా రావాలి. ఇలాగే వచ్చింది కదా. ఎప్పుడైతే పాన్ని లిబరలైజ్ చేస్తే ఆ కల్చర్ వస్తుంది. ద ఫ్రీడమ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సొసైటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పర్సనల్ ఫ్రీడమ్, విచ్ ఈస్ ద రీజన్ వై అమెరికా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్. పర్సనల్ ఫ్రీడమ్కి వాళ్ళు ఇచ్చినంత రెస్పెక్టు ఎక్కడ ఉండదు కాబట్టి ద సొసైటీ అడ్వాన్స్ సో ఫాస్ట్. ఎక్కడెక్కడ మీకు అంటే దాని ఆపోజిట్ థింగ్ తాలిబాన్ ఫర్ ఎగ్జాంపుల్. ఫ్రీ సొసైటీ అయినా రాము గారు ఇన్ ఇండియా ఎవరో ఆపుతున్నారు కాబట్టి వాళ్ళ సిస్టర్స్ని బయట బజార్లో పెట్టకుండా ఉండడం అని చేయట్లేదు ఎవరో. ఇట్స్ నాట్ బికాస్ సంబడీ ఈస్ స్టాపింగ్ దెమ్. పర్సనలీ ఆల్సో పీపుల్ ఆర్ నాట్ యెట్ ఇన్ అ పొజిషన్ ఆర్ ఎ సిచ్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ ద వర్డ్ people are not any generalize చేయడం, because neither you nor me are experts on people. Generalizing that people are ready, people will do this అని చెప్తున్నారు. What people want to do, they will do. That's what I said. I didn't say people. ఎవరికి ఇప్పుడు what did the Supreme Court of America said? Yes, if you don't like porn, don't watch it, but you can't come in the way of the right of the man who wants to watch it. That is what is called individual freedom. So ఇప్పుడు there is somebody, ఇందాక చెప్పాను 3 types, చూస్తారు నచ్చుతుంది, ఇంకోటి చూసాడు నచ్చలేదు, ఇంకోటి చూడలేదు. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఎవ్రీథింంగ్, నాట్ ఓన్లీ ఆన్ సెక్షువల్ ఆర్ పార్న్ ఆస్పెక్ట్. ప్రతి దానికి నాకు క్లాసికల్ మ్యూజిక్ ఇష్టం ఉండదు, అప్పుడు నేను మిమ్మల్ని వినొద్దని చెప్పగా నేను విన్ను, లేకపోతే అది ఉన్న చోటకు నేను రాను. నేను ఇలాంటి మ్యూజిక్ మీకు ఇష్టం ఉండదు, మీరు రావద్దు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ పర్సనల్ ఫ్రీడమ్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ఫ్రింజింగ్ ద రైట్ ఆఫ్ యూ. అప్పుడు ఇలా నేను పెట్టేస్తా ఉంటే మీ పిల్లలు ఎవరో వచ్చేసి నా పాశ్చాత్య సంగీతం వినేసి దాని ఆ టేస్ట్ వచ్చేస్తుంది అని మీరు భయపడటం ఎంత కరెక్ట్ కాదో ఇది అంతే కరెక్ట్ కాదు. ఇప్పుడు మన వ్యూవర్స్ అందరూ ఈ కార్యక్రమం చూస్తూ నా నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. మన గొప్ప గొప్ప ఫ్రీడమ్ ఫైటర్స్ని గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, మీకు మనసు కష్టంగా లేదా? కానీ ఏం ఆడుతున్నాను నేను, మంచిగా ఇస్తున్నాను, నేను కాంప్లిమెంట్ ఇస్తున్నాను. నేను కుళ్ళుని వాళ్ళు కుళ్ళు అనే చెడ్డ గుణం ఉందని అంటలా, కుళ్ళు అనే మంచి గుణం ఉందని చెప్తున్నాను. కుళ్ళు అనే సహజ గుణం ఉందంటున్నా. సహజ గుణం, మంచి గుణం. ఉత్తమ గుణం అనేది ఉట్టి కుళ్ళు, స్వార్థం, మిగతా అన్నీ నీచమైనవి. కుళ్ళు లేని వ్యక్తులు మీరు ఇంతవరకు చూడలేదు? ఉండడానికి అవకాశమే లేదు. అంటే గొర్రెలు అయితే తప్పే, గొర్రెలు అయితే తప్ప. చాలా మా కళ్ళు తెరిపించారు ఈరోజు. మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, నేను ఎంత గొప్ప విజ్డమ్, గాస్పెల్లో విజ్డమ్ ఇస్తే కళ్ళు తెరిపించారు. ఇవి ఎంత ఫార్ ఫెచ్డ్గా ఉన్నాయంటే, అంటే పాసిబిలీ అది ఆలోచించి మెల్లిగా దాని పొరలు విప్పుకుంటే తప్ప, మీరు చెప్తున్న ఎంత ఫార్ ఫెచ్డ్గా ఉందంటే నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది, అందరికీ నవ్వు వచ్చింది, మీకు నవ్వు వచ్చింది. యాక్చువల్లీ మీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వు వచ్చింది, అంతేగాని థాట్ గురించి కాదు. ఎందుకని ఎప్పుడైనా ఎనీథింగ్ విచ్ ఇస్ షాకింగ్, ప్రతి మనిషికి నిజం తెలుసు, కానీ నిజాన్ని కప్పేస్తారు కాబట్టి ఎవడైనా గబుక్కుని బయటికి చెప్తే అది షాక్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒక భార్య భర్త, ఆ భార్య నాకు చాలా నచ్చింది, భార్య నచ్చిన ఇంకొకళ్ళ సొంతమైన భార్యని నచ్చిన అది చెప్తున్నాను. అది ఎందుకు వచ్చింది అసలు బైబిల్లో? thou shall not covet neighbor's wife అని ఎందుకు వచ్చింది? దేవుడికి కూడా తెలుసు అందరూ చేస్తారని, అందుకని ముందే చెప్తున్నాడు చేయొద్దని. మీ నైబర్ పొరిగింటోడు భార్య వంక చూడొద్దు అంటే అది చూస్తాడు, చూసే గుణవాడు ఉందని తెలిసే కాషన్ చేస్తున్నాడు దేవుడు. సో అది ఇన్హెరెంట్గా అందరికీ ఉంటుంది, అది నేను చెప్పేది. సో దేవుడికి కూడా తెలుసు సృష్టించానని చెప్పి, అది ఆల్రెడీ ఉంది, వాడి దగ్గర ఉంది, పాములో విషం ఉంది అని తెలుసు, అందుకని నువ్వు కాటేయద్దు, ఆల్రెడీ తెలుసు విషం ఉందని. సో ద పాయింట్, అప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు యూ కెన్ పుట్ ఇట్ టు రైట్ యూజ్, అంతే నేను చెప్పేది. నేను ఇందాక లీడర్స్కి అంత గురించి చెప్పి వాళ్ళకి మంచి గుణం అని చెప్తున్నాను, అంతేగాని వాళ్ళని in no way you are disrespecting them in any context. I only love people with jealousy because they are the prime movers of life. I am very hurt. ఎందుకు? నాకు jealousy లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. సో రాము గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్తారు? thou shall not covet neighbor's wife అని పెద్దలు చెప్తే, వర్మ గారు మాత్రం లవ్ దై నేబర్ బట్ డోంట్ గెట్ కాట్ అంటారు. కరెక్ట్. అండ్ యూజ్ ఇట్ రైట్.
థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు Thanks. ఫర్ స్పీకింగ్ టు అస్ ఆన్ దిస్ టాపిక్. వర్మ గారు, నేను ఎప్పుడు నేను వాచ్ పెట్టుకున్నాను అండ్ అప్పుడప్పుడు ఇది ఎఫెక్ట్ కోసం ఒక ఫోటోషూట్లో ఒకటి రెండుసార్లు పెట్టుకుని ఉండొచ్చు, కానీ నా లైఫ్లో ఎప్పుడు నేను వాచ్ పెట్టుకోలేదు. దానికి రీజన్ ఒకటి అడిగితే నేను ఏం చెప్పానంటే ఐ వాంట్ టు కంట్రోల్ టైం, ఐ వాంట్ టైం టు కంట్రోల్ మీ. నాకు టైం నా దగ్గర ఉంటే నేను చూసుకోవాలి, అరే ఏమైందా అయిందా అని. నాకు తెలియనప్పుడు టైంని నేను కంట్రోల్ చేస్తాను. ఐ థింక్ ఇట్ జస్ట్ అన్ ఎఫెక్టివ్ లైన్. బట్ టైమ్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే నాకు ఒక డెడ్ లైన్, ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్ క్రియేటింగ్ మనకు ఒక లిమిటేషను, ఒక డెడ్ లైన్ క్రియేట్ చేస్తుంది. అంటే పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ ఓన్లీ థింగ్ విచ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ అవే. మిగతా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, మనీ అవ్వచ్చు, పేరు అవ్వచ్చు, లేకపోతే రకరకాల రిలేషన్షిప్స్లో ఉన్న ఆస్పెక్ట్స్ అవ్వచ్చు. టైం ఒక్కటే కంటిన్యూస్గా వెళ్ళిపోతూ ఉంటుంది మన లైఫ్ నుంచి. సో ఆటోమేటిక్గా ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్ అది ఉన్నంత వరకు దాంతో మనం ఏమి చేయాలి, ఉన్న టైంలో మనం ఏమి చేయాలి అనేది ఒక చాలా ప్రైమరీ మోటివేషన్ అవ్వాలి లైఫ్లో. సో అప్పుడు వేస్టేజ్ ఆఫ్ టైం వేస్ట్ అని ఒక మాట వింటాం మనం, టైంకి అయిపోవాలి అని ఒక మాట వింటాం, ఇంకా టైం ఎంత ఉంది అని వింటాం. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ యాక్చువల్లీ మెజర్డ్ బై దట్, ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్. అంటే మనకి కాన్షియస్గా తెలిసిన దానికన్నా సబ్ కాన్షియస్గా అండ్ ఇన్ ఎవ్రీ విచ్ వే దాని ఎఫెక్ట్ మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంటుంది. టైం విలువ లేకపోతే టైం ఇంపార్టెన్స్ ఎంతమంది గ్రహిస్తారనుకుంటున్నారు ప్రపంచంలో? అది గ్రహించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంలో మనం ఏం చేయాలి అని ఒక అవగాహన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక 5 ఏళ్ళు నేను ఇంజనీరింగ్ చేయాలి, 5 ఏళ్ళు టైం ఇచ్చాను ఇంజనీరింగ్ చదవడానికి. ఎవరో విజన్లో ఆ 5 year కోర్సు, 5 years టైంలో వీరికి ఇంజనీరింగ్ గురించి ఎంత వస్తుంది, 4 years 5 years వాడు. ఆ టైంలో నేను ఏం చేస్తున్నాను, నేను వేరే కూడా చేస్తున్నాను. నేను సినిమాలు చూస్తున్నాను, దెబ్బలాటలు వెళ్తున్నాను, ఇది చేస్తున్నాను, లవ్లో పడుతున్నాను, ఇలాంటి రకరకాల అన్నీ ఇంటర్నల్గా జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ కూడా ఒక సబ్ ప్లాట్ జరుగుతున్నాయి. మెయిన్ ప్లాట్ ఆ 5 years నాకు ఇచ్చింది ఒక ఇంజనీరింగ్ డిగ్రీ చేయడానికి. సో అప్పుడు అక్కడ ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ థాట్, ఈ 5 years కావాలా? ఆ 5 yearsలో నేను ఎప్పుడు కూడా లాస్ట్ 10 days తప్ప నేను చదవాలి. మిగతా టైంలో నేను క్లాసులకి వెళ్ళి ఉండొచ్చు, క్లాస్లో ఎన్నో లేదో నాకు తెలియదు. అంటే నేను చెప్పట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెజారిటీ. సో నాకు ఎంటైర్ ఆస్పెక్ట్, నీకు ఇంజనీరింగ్ చదవటానికి నీకు ఎంత టైం కావాలి, ఒకటికి సంవత్సరంలో అయిపోవచ్చు, ఒకటి 6 నెలలు అవ్వచ్చు, ఇంకొకటికి 10 ఏళ్ళు కూడా అవ్వకపోవచ్చు. ఈచ్ పర్సన్ వాటి టైంని ఎట్లా యూజ్ చేసుకుంటాడు, కానీ ఒక కలెక్టివ్గా మీరు ఎంత టైం యూజ్ చేసుకోవాలి ఇది నేర్చుకోవడానికి అనే దానికి ఒక కాంట్రడిక్షన్ ఉంది. అంటే ఒక సోషల్ పర్పస్ కోసం అది ఉంటుంది, ఇండివిజువల్ పర్పస్ కోసం ఇది ఉంటుంది. సో ఐ థింక్ ఇప్పుడు ఈ టైంలో ఏదో ఒకటి చెయ్యాలి అనుకోవటానికి, ఈ టైం నేను ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయడం కూడా ఏదో ఒకటి చేయటమే. టైం స్పెండ్ చేయటం అనేది దాంట్లోంచి ఒక మటీరియల్ ప్రోడక్ట్ రావాలి, లేకపోతే ఏదో ఒక సంథింగ్ టాంజిబుల్ రావాలి అనేది అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎంజాయింగ్ ద టైమ్, స్టిల్ ఐ థింక్ ఇట్స్ ఎ వర్త్ వెల్ థింగ్. బట్ ద మూమెంట్ యూఆర్ నాట్ నైదర్ ఎంజాయింగ్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ప్రొడక్టివ్ ఆర్ ఈవెన్ డిస్ట్రక్టివ్ ఫర్ దట్ మ్యాటర్. ఆ ప్రొడక్టివ్, డిస్ట్రక్టివ్ ఆర్ ఎంజాయ్మెంట్, ఈ 3 మీరు చేయనప్పుడు దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. ఈ 3 కేటగిరీస్లో ఏదన్నా పర్లేదు అయితే. నాకు నిద్రపోయాడు అంటే చాలా చిరాకు, అందుకని ఎందుకంటే time చాలా waste అయిపోతుంది. ఎందుకంటే నిద్రపోయినంతసేపు వాళ్ళు చచ్చిపోయినట్టే. వాళ్ళు ఉన్న లైఫ్లో వాళ్ళు బతుకున్నప్పుడే వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు. ఎవరు మ్యాక్సిమం ఎక్కువ నిద్రపోతారో అంతసేపు వాళ్ళు ఆలోచి చచ్చిపోయినారు. వర్మ గారు, పాన్ బ్యాన్ తర్వాత ఫస్ట్ రివోల్ట్ మీ నుంచి ట్విట్టర్లో వెలువడింది. వై డిడ్ యూ రియాక్ట్ సో మచ్? See, 2 points అక్కడ. ఒకటి, ఇప్పుడు పాన్ అనేది ఒక ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఆస్పెక్ట్, అంటే ఒక ప్రైవసీకి సంబంధం. అంటే మీకు మనసుకి మీకు ఆహ్లాదం కలిగించడానికి మీరు చేస్తున్నారు, దాని మూలాన పక్కనోడు ఎవరికి ఒక నష్టం లేనప్పుడు దాన్ని ఆపటం గవర్నమెంట్ అనేది ఇట్ కమ్స్ అండర్ ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. అది మెయిన్ పాయింట్. కానీ ఇప్పుడు ఇందాక మీరు ఏమంటున్నారు, అశ్లీలం, బూతు ఇలాంటి మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్లోకి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ డెఫినేషన్స్ క్లియర్లీ అన్న ఫీలింగ్. సెక్స్ అనేది నేచర్ డ్రివెన్ యాక్ట్, అది నేచర్లో క్రియేట్ చేసిన యాక్ట్. అది దానికి అశ్లీలం అనే వర్డ్ ఒక మనుషులు ఒక పర్టికులర్ టైం పీరియడ్లో క్రియేట్ చేసిన ఇది. సో అప్పుడు మీరు యాక్ట్ని తప్పు పడుతున్నారా, యాక్ట్ని చూడటం తప్ప, లేకపోతే యాక్ట్ చేసిన వాళ్ళు కెమెరాతో షూట్ చేసుకోవటం తప్ప, లేకపోతే దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయని మీరు అనుకోవడం, ఆ క్లారిటీ లేనప్పుడు దానికి ఒక ఇలాంటి పదాలతోటి డిస్క్రైబ్ చేయడం అనేది ఐ థింక్ ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ ప్రాబ్లం. సో అశ్లీల చిత్రం అంటే ఒప్పుకోరు. అశ్లీల చిత్రం, ఎందుకంటే అది చాలా రిలేటివ్ వర్డ్. అది ఎవరికి అశ్లీలం? ఆబ్వియస్లీ ఇన్ని లక్షల కోట్ల మంది చూస్తారు పాన్, వాళ్ళు అశ్లీలం ఫీల్ అవ్వట్లేదు కదా.
ఒకటి చూడకపోతే చూడని వాళ్ళని అనుకుంటున్నారా, చూసి నచ్చట్లేదా, అవన్నీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వేగ్. అది ఇప్పటి నుంచి కాదు, డికేడ్స్ నుంచి జరుగుతుంది ఈ ఆర్గ్యుమెంట్. సో కానీ అశ్లీలం అని వాళ్ళు అనుకోకపోతే దొంగచాటుగా ఎందుకు చూస్తున్నారు, ఇంతమంది చూస్తున్నారు మీరు? అది దానికి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీకు మీ మనస్సులోంచి ఇష్టం అనేది ఒక ఇన్స్టింక్ట్లోంచి ఉంటుంది, అదొక నేచర్లోంచి వస్తుంది. దాన్ని అందరూ తప్పు అని చెప్పినప్పుడు దాన్ని కప్పిచ్చేస్తారు. కప్పిచ్చేసి ఇలా అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఇలా చూస్తారేమో నన్ను అనే భయంతో ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ని మీరు కప్పేస్తున్నారు. దాన్ని కప్పేయడం ఎలా చేస్తారు? లీగల్గా చేయొచ్చు, రిలీజియస్గా చేయొచ్చు, లేకపోతే ఒక పీర్ ప్రెషర్, పక్కన వాళ్ళందరూ ఏమనుకుంటారు. సో ఇప్పుడు మీకు మీరు రీసెర్చ్ చేస్తే ద నంబర్ ఆఫ్ పీపుల్ వాచ్ పాన్ యాక్చువల్లీ స్టన్నింగ్. అది ఇప్పుడు నేను ఎనీ గివెన్ సెకండ్ 30 million పీపుల్ వాచ్ పాన్. 30 million ఒక సెకండ్కి. అంటే ఇప్పుడు వాళ్ళందరూ ఏంటి, నేరస్తులా లేకపోతే వాళ్ళు ఏదైనా చేయకూడని పని చేస్తున్నారా అని అనుకుంటే ఎవరు చేస్తున్నారు? ఎవరు? ఉదాహరణకి ఇప్పుడు యాడ్ గురించి మాట్లాడుతున్నాం. సెక్స్ అనేది ఎందుకు వచ్చింది? ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దట్. అదొక ఇన్సెంటివ్. అది ఇప్పుడు స్పీసీస్లో కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్ అనేది నేచర్ కావాలి. ఎందుకంటే పెరుగుతారు, ఒకసారి చచ్చిపోతారు. ప్రతి జీవి కూడా ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఉంటుంది. వాళ్ళకు వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ అయితే నేచర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, లైఫ్ సైకిల్. సో ఆ పిల్లలు పుట్టడానికి ఒక పర్టికులర్ సెక్షువల్ యాక్ట్ అనేది కావాలి, కోపులేషన్. ఆ కోపులేషన్ జరిగినప్పుడే పిల్లలు పుడతారు. కానీ ఆ కోపులేషన్ ఎందుకు చేసుకుంటారు? ఒక ఆడ మగ అనే స్పీసీస్ సెక్స్ అని ఒక సెక్షువల్ ప్లెజర్ అని ఒక బిస్కెట్ ఇచ్చింది నేచర్. ఈ ప్లెజర్ కోసం వాళ్ళిద్దరూ దగ్గర అవుతారు. దాని నుంచి ఒక బై ప్రోడక్ట్గా పిల్లలు అనేవాళ్ళు పుడతారు. సెక్షువల్ ప్లెజర్ అనేది లేకపోతే ఇన్సెంటివ్ కింద ఇంపాసిబుల్ అది రావడం. అంటే ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటూ చాక్లెట్ ఇస్తానని మన పిల్లలు చెప్పినట్టు మీ ఇద్దరు కోఆపరేట్ చేసుకుంటే నీకు ఆర్గాజం వస్తుంది అని ఒక సెక్షువల్ ప్లెజర్ ఇన్సెంటివ్ నేచర్ ఇచ్చింది కాబట్టి. సో అప్పుడు ఏంటి, ఈ డెఫినేషన్ ప్రకారం సెక్స్ అనేది ఒక ప్లెజరబుల్ ఎలిమెంట్, దాన్ని వేరే దానికి లింక్ పెట్టకూడదు అసలు. అంటే మీరు అన్నట్టు తరాలని కంటిన్యూ చేయడానికి మొదలైన ఒక ప్రక్రియని దాని విపరీత కోణాలన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ కేవలం ప్లెజర్ ఆస్పెక్ట్ మీద ఫోకస్. వైపరీత్యం విపరీతం అనేది సబ్జెక్ట్ అంటున్నాను. అది ఎవరికి వైపరీత్యం అనేది పాయింట్. అక్కడ మీరు ప్రతి ఒక్కరికి వేరే వేరే టేస్ట్లు, సెన్సిబిలిటీస్ ఉంటాయి. సో వైపరీత్యం అని మీరు అన్నప్పుడు ఎవరికి వైపరీత్యం? నాకా, మీకా, సుబ్బారావుకా, అప్పారావుకా, ఎవరికి వైపరీత్యం? అది ఆ వైపరీత్యం అనేది ప్రతి మనిషికి డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి వాడు ప్రైవేట్గా వాడి వైపరీత్యాలు మీరు ఏమంటున్నారు అది చేసుకున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాడి రైట్ని తీసేయడానికి వీల్లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రైట్ టు ప్రైవసీ. అండ్ సినిమా టాపిక్ వస్తే ప్రభాస్ ఆ మధ్య మీ డైరెక్షన్లో చేయాలని ఇంట్రెస్ట్ చూపారని నిజమేనా? అసలు లేదు. నేను ఎప్పుడు తెలుగులో ఏ హీరోని కూడా నేను ఎప్పుడు సినిమా మీరు కాదు, నేను అడగలేదు, ఎవరు అడగలేదు. అంటే ఎందుకు మీరు ఆఫ్టర్ నాగార్జున గారు అండ్ వెంకటేష్ వాళ్ళ తర్వాత మీరు ఎవరు స్టార్స్తో పనిచేయలేదు? ఏంటి రీజన్? ఇప్పుడు నేను చేసే టైప్ ఆఫ్ సినిమాలు, నేను ఎన్నుకునే సబ్జెక్ట్స్ అది దే ఆర్ నాట్ రిలేటెడ్, దే ఆర్ నాట్ అప్లికబుల్ టు స్టార్స్. ఎందుకంటే స్టార్డమ్ అనేది ఒక ఇమేజ్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఫ్యాన్స్ ఉంటారు, పాటలు, కామెడీ ట్రాక్, ఇన్ని సెంటర్లో ఇన్ని రోజులు ఆడాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న లాంటి ప్రాజెక్ట్స్ అండ్ వాళ్ళు చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేయాలంటే బికాజ్ అంతంత డబ్బులు పెట్టి అంతంత కాస్ట్లకి అమ్ముతున్నప్పుడు అన్ని వర్గాల ప్రజల్ని సాటిస్ఫై చేయాల్సిన ఒక కమర్షియల్ నెసెసిటీ ఉంటుంది. ఆ టైప్ సినిమాలు నేను చేయను. నాకు చేయడం చేత కాదు. చేయడం అంటే నాకు చేయట్లేదు అని చెప్పట్లా, నాకు అసలు ఆ కెపాసిటీ లేదు నాకు. అంటే తెలుగు వరకు అంటారా? హిందీలో కూడా సరే, ఎక్కడైనా ఆ టైప్ సినిమాలు నేను చేయలేను. మరి హిందీలో మీరు స్టార్స్ చేశారు, అజయ్ దేవ్గన్తో చేస్తాను. కానీ అజయ్ దేవ్గన్తో కూడా ఎలాంటివి చేశాను, కంపెనీ, ఇక్కడ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్స్ అయ్యి, దే ఆర్ నాట్ కమర్షియల్లీ డిజైన్. అలాంటివి తెలుగులో ఎందుకు చేయకూడదు స్టార్స్తో? మళ్ళీ తెలుగులో అలాంటివి ఆడవు సినిమాలు. నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు హిందీలో అంటే మీకు పాన్ ఇండియా టైంలో ఆ టైప్ ఆఫ్ సినిమాలు చూస్తారు. తెలుగులో మీరు ప్రభాస్ని పెట్టి భూతు అలాంటి సినిమా తీస్తే ఇట్స్ ఇంపాసిబుల్. ఎలా వర్కౌట్ అవుతుంది? రక్త చరిత్ర నడిచిందిగా, సూర్యాన్ని పెడితే స్టార్. అదే చెప్తున్నా, రక్త చరిత్ర అనేది మీకు అసలు ఇమేజ్ లేని మనుషులు ఒక రానెస్ తోటి ఉంది. అదే మీరు తారక్తో పెడితే సినిమా అట్లా ఉండదు, ఇంపాసిబుల్. అది మీకు కాస్ట్ ఫీలింగ్ ఉందా? నాకు ఏ ఫీలింగ్ లేదు. నాకు దేశం ఫీలింగ్ కానీ, కాస్ట్ ఫీలింగ్ కానీ, నా ఫ్యామిలీ కానీ, నేను కానీ, చివరికి నా ఫీలింగ్ కూడా లేదు. వర్మ అన్నది జస్ట్ ఊరికే పెట్టుకున్నారా, లేకపోతే ఇట్లా వినడానికి బాగుంది అంతే, వినడానికి బాగుంది, రైమింగ్ బాగుంది. ఓకే. రాము
గారిని కేర్ చేయని హీరోయిన్ ఇప్పటివరకు ఎవరైనా తగిలారా మీకు? మిమ్మల్ని కేర్ చేయని హీరోయిన్? కేర్ చేయని హీరోయిన్ ఇట్స్ వెరీ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు రావడానికి ఆస్కారం. ఎవరు హీరోయిన్ కాకుండా ఎవరైనా నన్ను కేర్ చేయని మనుషుల్ని నేను ఎప్పుడు నాకు గుర్తులేదు అసలు. అంటే అసలు అలాంటి ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది, అంటే అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, మాఫియా అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అవ్వచ్చు, నన్ను కేర్ చేయకపోవటం అనేది ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది నా మైండ్లోకి అసలు. ఇన్సిడెంట్ పక్కన పెట్టండి, మీ షూటింగ్లో హీరోయిన్ కానీ హీరో కానీ షూటింగ్ నడుస్తుంటే కదా ఒక టైం పీరియడ్గా లెంతీ కదా, ఆ టైంలో మీకు తెలిసిపోతుంది కదా యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు జరగలేదు అలా ఇప్పుడు జరగలేదు. ఓకే. అండ్ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్, అసలు మీకు హెల్ప్ నేచర్, జాలి అలాంటివి ఉన్నాయా మీకు? హెల్పింగ్ నేచర్, ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్, నాకు దానికే ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నా దగ్గర పనిచేసే అతను ఒకడు వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. సార్ నాకు ఒక 2 లక్షలు కావాలి, మా మదర్కి. సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు, ఎందుకంటే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నీకు అవసరం ఉంది, నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నేను ఇచ్చేస్తాను. నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు. నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళను అసలు ఇప్పుడు ఆ జోన్లోకి. సిమిలర్గా నాకు ఎప్పుడు నాకు జ్వరం వస్తే నేను అసలు ఎవరు ఇంటికి రాను అన్నాను. నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అదే మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరాకు. యూనో, సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఏ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్, అది నేను అవాయిడ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు కానీ ఆ 2 లక్షలు ఇచ్చాను నేను. వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం, తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు. యూనో, కానీ ఇలా చెప్పినప్పుడు ఇదొక్కటే గుర్తుంచుకుంటారు, ఇలా అన్నాడు అని. సో అప్పుడు హెల్ప్ అనేది నేను ఇందాక ఒకసారి చెప్పాను, నేను అసలు మనీ ఎప్పుడు నేను డీల్ చేయను ఎప్పుడు అసలు మనీతోటి. నాకు చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు, అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు, అగ్రిమెంట్లు ఏది ఉంటే అది పైన ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్. యూనో, మీరు కరెన్సీ చూసి చాలా రోజులైందండి. దట్స్ ట్రూ. ఓకే, నేను అసలు క్యాష్ అనేది చేత్తో పట్టుకుని నాకు గుర్తులేదు అసలు. ఐ కాంట్ రిమెంబర్ ఇయర్స్ అయిపోయింది. మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనుషులు ఉండొచ్చు, ఉన్నారు. ఓకే, కానీ దట్స్ ఎ డెసిషన్ ఐ టుక్. ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడో లేకపోతే నేచరో లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ యూ, మీకు లిమిటేషన్స్ ఉంటుంది. మీరు ఎగరలేరు, కేవలం నడవగలుగుతారు. ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది, ఇంకోటి ఉండదు, ఇంకోటికి ఏదో ఉంటుంది, ఇంకోటి ఏదో ఉండదు. అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నారు. ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా. ఏం చెప్పినా రాము దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఇలా అంటే ఎవరో చంపేస్తారని చెప్పారు కదా, ఇలాంటివి అన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇన్ని ఇయర్స్ నుంచి. ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్నని ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా? దట్స్ యాజ్ సింపుల్ as that now. One particular day I want to take break from Bollywood. కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది, ఇంకా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు. ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అండ్ ఐ పుట్ ఏ బిగ్గర్ ఆఫీస్ దెన్ బిఫోర్. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం, నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు టైం లేదు. వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు. అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెం పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను. సో మొత్తాన్ని మీకు ఆస్తి బాగానే ఉంది, ఉందని ఒప్పుకున్నారా? కనీసం ఉందని ఒప్పుకుంటారా?
చెప్పను, సీక్రెట్. ఓకే. మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి? ఎవ్వరిగా ఎవరికైనా నాకు అంటే మీరు ఇందాక చెప్పారు కదా చివరి అదేమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడతాను, అదే ఎవరికి ఇవ్వకుండా. ఎవరికి కరెక్టే. ఏం చేస్తారు? ఏం చేస్తారు ఎవరికెవరు? తాగరాడతాం. సీరియస్ ఆన్సర్ చెప్పండి, సీరియస్ ఆన్సర్ చెప్పండి. నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర 4 కోట్లు ఉంటే 8 కోట్లు పని పెట్టుకుంటాను, 40 కోట్లు ఉంటే 80 కోట్లు పని పెట్టుకుంటాను. సో ఐ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ ఈజ్ ఐ హ్యావ్. సో బికాస్ ఆఫ్ దట్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. సో 80 కోట్ల తర్వాత నేను ఐ కెన్ మళ్ళీ 120 కోట్లు నేను తేగలుగుతాను. ఎందుకు? వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి. ఓకే. తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ, దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు? ఇష్టం లేదా లేదా ఎలా? దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్డేటెడ్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఆ టైంలో ఉన్న ఒక రెజనెన్స్ తోటి ఒక అప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి వాళ్ళు కాలేజ్ కొత్త గూండాలు తిరగటం కానీ ఇలాంటివన్నీ అటు ఆస్పెక్ట్స్లో ఐ ఫీల్ ఇట్స్ ఏ సీక్వెల్ అంటే దాని కంటిన్యూషన్ ఉండాలని కాదుగా, అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చుగా. ఇంకోటి నాకంటే ఇప్పుడు నేను శివ తీసిన డైరెక్టర్ని కాదు ఇప్పుడు, ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీర్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు. ఓకే. సో నేను ఈ మధ్యన 25th ఇయర్ కోసం నాగార్జున నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూశాను సినిమా. ఇది 25 years అయ్యి చూశాను సినిమాని. నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు సినిమా, ఎందుకంటే ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్. మేబీ ఫర్ ద వర్స్, బెటర్ అని అంట్లా, ఇట్ కుడ్ బి ఫర్ ద వర్స్, ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్. ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చైన్ తెంపి కొట్టడం అనేది నాకు చాలా చిన్నపిల్లల సినిమాలో ఉంది అది ఇప్పుడు చూస్తే. బట్ ఆఫ్ కోర్స్ ఆ టైం పీరియడ్ వేరు, నేను వేరు, ఆ టైంలో నా ఆలోచన ఎక్స్పోజర్ వేరు. కానీ సత్య సినిమా చూస్తే ఇప్పటికీ కొత్తగానే ఉంది నాకు. ఈ మధ్యన చూశాను మళ్ళీ, అంటే నియర్లీ 12 years 18 years తర్వాత. శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది, ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు. శివ ఏమో వెరీ స్ట్రక్చరలీ డిజైన్ ఫిల్మ్, అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా. కటింగ్ పాయింట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చేజ్ ఇలాంటివన్నీ. ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్, జస్ట్ అట్మాస్ఫియర్ వలన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. మీరు మామూలుగా సినిమాని ఒక క్యాల్కులేషన్ పెట్టుకొని తీస్తారా, లేకపోతే మీకు నచ్చిన థాట్ నచ్చిన థాట్ తీస్తాను. క్యాల్కులేషన్ బిజినెస్ లెక్కలు ఏ ఉండవు. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. నేను మీ జబర్దస్త్ నవీన్. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.